హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6Aలోని సెకండ్ సెక్షన్లోని సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఒకసారి చూడండి. సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో, ఇఫ్ tan p ఈక్వల్ టు 20 degrees, ప్రూవ్ దట్ tan 610 ప్లస్ tan 700 బై tan 560 మైనస్ tan 470 ఈక్వల్ టు 1 మైనస్ p స్క్వేర్ బై 1 ప్లస్ p స్క్వేర్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. సో వాళ్ళు ఇక్కడ ఇచ్చిన మనకి హింట్ ఏంటంటే tan p ఈక్వల్ టు ఎంత 20 degrees అన్నాడు. ఓకేనా. సో చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ ఇక్కడ tan 610 తీసుకుందాం. tan 610 ఈక్వల్ టు tan 610 మనం ఎలా రాయొచ్చు, tan ఆఫ్ 360 ప్లస్ 250 అని రాయొచ్చు. ఓకేనా. tan ఆఫ్ 360 ప్లస్ 250 degrees, రెండింటిని యాడ్ చేస్తే 610 వస్తుంది కదా. సో ఇది ఎలా ఉంది, 360 ప్లస్ టీటా. 360 ప్లస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, మళ్ళీ ఒకసారి రాస్తున్నా చూడండి. 90 మైనస్ టీటా, 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా, 180 ప్లస్ టీటా, 270 మైనస్ టీటా, 270 ప్లస్ టీటా, 360 మైనస్ టీటా, 360 ప్లస్ టీటా. ఇలా ఉంటాయి కదా క్వాడ్రంట్స్. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్ ఉంటాయి. సెకండ్ క్వాడ్రంట్లో వచ్చేసి సైన్ కొసైన్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగతావన్నీ కూడా నెగిటివ్. థర్డ్ క్వాడ్రంట్లో వచ్చేసి టాన్ కాట్ మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ కూడా నెగిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ సెక్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్ ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు మనం tan 610 ఎలా రాసాం, tan ఆఫ్ 360 ప్లస్ 250 అని రాసాం. ఇది ఎలా ఉంది, 360 ప్లస్ టీటా. సో 360 ప్లస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. సో ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చేసి అన్నీ కూడా ఎలా ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇది ఏమవుతుంది, tan 250 degrees వస్తుంది. ఓకేనా. tan 250 degrees. ఇక్కడ 360 ఉంది కాబట్టి మళ్ళీ టానే తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో మళ్ళీ tan 250 అంటే డైరెక్ట్ వాల్యూ తెలియదు కాబట్టి మళ్ళీ దీన్ని ఎలా రాయాలి, tan ఆఫ్ 270 మైనస్ 20 అని రాస్తున్నాం. ఓకేనా. tan ఆఫ్ 270 మైనస్ 20, 270 మైనస్ 20 అంటే 250 కదా. సో ఇది ఎలా ఉంది, 270 మైనస్ టీటా. 270 మైనస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. సో థర్డ్లో tan పాజిటివ్ కదా. సో tan పాజిటివ్ కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. కాకపోతే ఇది ఏముంది, 270 ఉంది కాబట్టి tan అనేది దేనిగా చేంజ్ అవుతుంది, కాట్గా చేంజ్ అవుతుంది, అంతే కదా. సో cot 20 అవుతుంది. చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఇంతకుముందే 90 కానీ 270 కానీ వచ్చాయనుకోండి, సో దానికి ఆపోజిట్వి తీసుకుంటాం. ఒకవేళ 180 కానీ 360 కానీ వస్తే అక్కడ ఏదైతే ఉంటుందో అదే రాస్తామన్నమాట. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, cot 20 వచ్చింది. నెక్స్ట్ tan 700 రాద్దాం. tan 700 ఏమని రాయొచ్చు, tan ఆఫ్ 360 degrees. ఓకేనా. 360 degrees ప్లస్ 340. ఓకేనా. 360కి 340 యాడ్ చేస్తే 700 వస్తుంది కదా. సో దట్ ఈక్వల్ టు tan ఆఫ్ 360 ప్లస్ టీటా. tan ఆఫ్ 360 ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఫస్ట్లో ఉంటుంది. సో ఫస్ట్లో అన్నీ పాజిటివ్ కదా, మళ్ళీ ఇక్కడ 360 ఉంది కాబట్టి సేమ్ వస్తుంది. సో tan 340 degrees వస్తుంది. సో ఈ tan 340ని మళ్ళీ రాయొచ్చు కదా. tan 340ని మళ్ళీ ఏం రాయొచ్చు మనం, tan ఆఫ్ 360 మైనస్ 20. ఓకేనా. 360 మైనస్ 20 అని రాయొచ్చు దీన్ని. 360 మైనస్ 20 అంటే 360 మైనస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఫోర్త్లో ఉంటుంది. ఫోర్త్లో కాస్ సెక్ మాత్రమే పాజిటివ్. సో ఇక్కడ tan ఉంది కాబట్టి ఏమవుతుంది, మైనస్ వస్తుంది. సో మైనస్ tan 20 వస్తుంది. ఓకేనా. మైనస్ tan 20. సో నెక్స్ట్ tan 560 degrees తీసుకుందాం. tan 560 degrees. tan 560ని ఏమని రాయొచ్చు, tan ఆఫ్ 360 ప్లస్ 200 అని రాయొచ్చు కదా. 360 ప్లస్ 200. సో దట్ ఈక్వల్ టు 360 ప్లస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. సో ఫస్ట్ క్వాడ్రంట్లో కాబట్టి అన్నీ పాజిటివ్ కాబట్టి tan 200 వస్తుంది. tan 200 మళ్ళీ tan 200ని రాయాలి కదా మనం. tan 200 ఈక్వల్ టు tan ఆఫ్ 180 ప్లస్ 20 అని రాయొచ్చు కదా. 180 ప్లస్ 20. ఓకేనా. సో 180 ప్లస్ 20 అంటే 200 వస్తుంది కదా. అంటే ఇక్కడ ఏముంది, 180 ప్లస్ టీటా ఉంది. సో 180 ప్లస్ టీటా అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో థర్డ్లో tan పాజిటివ్, సో tan వస్తుంది కాబట్టి మళ్ళీ 180 ఉంది కాబట్టి tan వస్తుంది, ప్లస్ tan 20 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేముంది, ఇక్కడ tan 470 ఉంది. tan 470 ఈక్వల్ టు
ఏమని రాయొచ్చు దీన్ని tan ఆఫ్ 360 ప్లస్ 110 డిగ్రీస్ అని రాయొచ్చు కదా. సో 360కి 110 యాడ్ చేస్తే 470 వస్తుంది కదా. సో దట్ ఈక్వల్ టు మళ్ళీ ఇది ఎలా ఉంది 360 ప్లస్ టీటా. 360 ప్లస్ టీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కదా. సో ఫస్ట్లో అన్ని పాజిటివ్, అలానే ఇక్కడ 360 ఉంది కాబట్టి మళ్ళీ యాస్టిస్ మనం టానే రాయాలన్నమాట. సో tan 110 డిగ్రీస్. ఈ tan 110ని మళ్ళీ ఏమని రాయొచ్చు ఈక్వల్ టు tan ఆఫ్ 90 ప్లస్ 20 రాయొచ్చు కదా. సో 90 ప్లస్ 20. సో 90 ప్లస్ టీటా. 90 ప్లస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, సెకండ్లో ఉంటుంది. సో సెకండ్లో సైను కొసైన్ అంటే సైను కొసెక్ అనమాట. సో ఇవి రెండు మాత్రమే పాజిటివ్. సో రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్. సో ఇక్కడ ఉంది tan ఉంది. సో tan ఉంది కాబట్టి ఏమవుతుంది మైనస్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మళ్ళీ 90 ఉంది కాబట్టి tan అనేది మళ్ళీ దేనిగా చేంజ్ అవుతుంది, కాట్గా చేంజ్ అవుతుంది కదా. సో అంటే ఏమో రాయొచ్చు మైనస్ cot 20 అని రాస్తాం. ఓకేనా. సో మైనస్ cot 20. నెక్స్ట్ ఇంతే కదా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. tan LHS పార్ట్ ఇది. సో tan 610 డిగ్రీస్ ప్లస్ tan 700 బై tan 560 డిగ్రీస్ మైనస్ tan 470 డిగ్రీస్. ఓకేనా. సో దీంట్లో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి tan 610 ఎంత వచ్చింది, cot 20 వచ్చింది. ఓకేనా. సో cot 20 డిగ్రీస్ ప్లస్ నెక్స్ట్ tan 700 ఎంత వచ్చింది, మైనస్ tan 20 వచ్చింది. ఓకేనా. మైనస్ tan 20. సో మైనస్ tan 20 బై tan 560 ఎంత వచ్చింది, tan 20 వచ్చింది. సో tan 20 మైనస్ tan 470 ఎంత వచ్చింది, మైనస్ cot 20. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ప్లస్ cot 20 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు cot 20ని మనం ఏమని రాయొచ్చు 1/tan 20 అని రాయొచ్చు కదా. 1/tan 20 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ tan 20 బై tan 20 ప్లస్ cot 20ని ఏమని రాయొచ్చు 1/tan 20 అని రాయొచ్చు కదా. సో 1/tan 20 అని రాస్తున్నా. సో ఇక్కడ దట్ ఈక్వల్ టు 1/tan 20 వాల్యూ తెలుసు మనకి. సో 1/tan 20. సో tan 20 ఈక్వల్ టు ఎంత, సారీ క్వశ్చన్లో నేను రాంగ్ రాసా. tan 20 ఈక్వల్ టు p. ఓకేనా. tan 20 ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, p. అంటే ఇక్కడ tan 20 ప్లస్లో ఏం రాయాలి, p రాయాలి. సో 1/p మైనస్ tan 20 అంటే p కదా, బై p ప్లస్ 1/p. దట్ ఈక్వల్ టు 1. ఇక్కడ p ఉంది, ఇక్కడ ఏం లేదంటే 1 అని ఉంటుంది అనమాట కదా. సో 1, p ఒక ఎల్సిఎం ఏమవుతుంది, p అవుతుంది. సో ఇక్కడ p ఉంది కానీ ఇక్కడ p లేదు కాబట్టి దీన్ని pతో మల్టిప్లై చేయాలి మనం. అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ p ఇంటూ p బై p బై ఇక్కడ కూడా సేమ్ 1, p ఎల్సిఎం ఏమవుతుంది, p అవుతుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి pతో మల్టిప్లై చేయాలి. p ఇంటూ p ప్లస్ 1 ఈక్వల్ టు ఈపీ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ డినామినేటర్లో ఉన్న రెండు ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. సో 1 మైనస్ p ఇంటూ p అంటే p స్క్వేర్ బై p ఇంటూ p అంటే p స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా. ఏమొచ్చింది 1 మైనస్ p స్క్వేర్ బై p స్క్వేర్ ప్లస్ 1 వచ్చింది. సో దట్ ఈక్వల్ టు 1 మైనస్ p స్క్వేర్ బై 1 ప్లస్ p స్క్వేర్. ఓకేనా. సో దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS. అదే కదా మనల్ని ప్రూవ్ చేయమనింది. సో LHS ఈక్వల్ టు RHS వచ్చింది. ఓకే. సో దీంట్లోనే ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సెకండ్లోనే థర్డ్ క్వశ్చన్ ఇచ్చారు. మళ్ళీ ఏమి ఇచ్చారో చూడండి. ఇఫ్ ఆల్ఫా కమా బీటా ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ సచ్ దట్ b sin alpha ఈక్వల్ టు a, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin alpha cos బీటా మైనస్ cos alpha sin బీటా అన్నాడు. సో దీని యొక్క వాల్యూ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఇచ్చిన హింట్ ఏంటి, ఆల్ఫా బీటా అనేవి ఏంటి, అవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. ఓకేనా. సో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ రాద్దాము. వాళ్ళు ఇచ్చింది ఏమన్నాడు, ఆల్ఫా కామా బీటా ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, వాటి యొక్క సమ్ దేనికి ఈక్వల్ కావాలి, 90 డిగ్రీస్కి ఈక్వల్ అయితే వాటిని ఏమంటాం మనం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అంటే అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, 90 డిగ్రీస్ అని రాయొచ్చు.
ఓకేనా. సో ఇంకేమి ఇచ్చారు క్వశ్చన్లో మనకి బి సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ అన్నారు. సో బి సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ. ఇప్పుడు సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ అలానే ఉంటుంది. ఈ బి అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, మనం ఇక్కడ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఏ బై బి అవుతుంది. సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ బై బి వచ్చింది. సో ఇక్కడ నెక్స్ట్ మనకు అనుకోవాల్సింది ఏంటి, సైన్ ఆల్ఫా కాస్ బీటా, కాస్ ఆల్ఫా సైన్ బీటా. సో ఈ వాల్యూస్ తెలిస్తే మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసి కనుక్కుంటాం. సైన్ ఆల్ఫా తెలిసింది, సో కాస్ ఆల్ఫా కనుక్కోవచ్చు కదా. సైన్ ఆల్ఫా ఉన్నప్పుడు ఇలా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా తెలుసు మనకి. ఓకేనా. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1 అయినప్పుడు కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకేనా, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో అప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా తెలుసు మనకి, ఏ బై బి. మరి సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఏ బై బి హోల్ స్క్వేర్. ఓకేనా. సో 1 మైనస్ ఏ బై బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. సో ఇక్కడ మనం దీన్ని ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, బీ స్క్వేర్ ఇక్కడ సైడ్ వస్తుంది, బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ అవుతుంది. ఇది దేని ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు. సో కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. సో సైన్ ఆల్ఫా తెలిసింది, కాస్ ఆల్ఫా తెలిసింది. ఇంకా మనకి ఏం కావాలి, ఇది కనుక్కోవాలంటే కాస్ బీటా కావాలి, సైన్ బీటా కావాలి. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇప్పుడు మనకి ఇచ్చిన హింట్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90. సో మనకు కావాల్సింది బీటా. సో బీటా కాబట్టి బీటా ఈక్వల్ నేను ఏం రాస్తున్నా అంటే, ఆల్ఫా అనేది ఇక్కడ సైడ్ వస్తే ఏమవుతుంది, 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. ఓకేనా, 90 మైనస్ ఆల్ఫా. సో ఇక్కడ నేను సైన్ అప్లై చేస్తున్నా దీనికి. సో సైన్ బీటా, ఓకే, సైన్ బీటా ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ ఆల్ఫా. బోత్ సైడ్స్ కూడా నేను సైన్ అప్లై చేస్తున్నా. సో సైన్ బీటా ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ ఆల్ఫా. సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఏమవుతుంది, కాస్ టీటా కదా. సో అప్పుడు ఏమని రాసుకోవచ్చు దీన్ని, సైన్ బీటా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా అవుతుంది. ఓకే, సైన్ బీటా ఈక్వల్ టు ఏమొచ్చింది, కాస్ ఆల్ఫా. సో అంటే కాస్ ఆల్ఫా మనకి తెలుసు. కాస్ ఆల్ఫా ఇంతకుముందు చేసాం కదా, రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్. సో సైన్ బీటా కూడా తెలిసింది. నెక్స్ట్ కావాల్సింది కాస్ బీటా కావాలి. ఓకే, సో కాస్ బీటా, దీనికే మళ్ళీ నేను కాస్ అప్లై చేస్తున్నా బోత్ సైడ్స్ కూడా. అప్పుడు ఏమవుతుంది, కాస్ బీటా ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ ఆల్ఫా. ఓకేనా, కాస్ ఆఫ్ 90 మైనస్ ఆల్ఫా. సో దట్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అవుతుంది. ఓకేనా, కాస్ ఆఫ్ 90 మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ ఆల్ఫా అవుతుంది కదా. సో సైన్ ఆల్ఫా తెలుసు మనకి, ఏంటి అది, ఏ బై బి. ఓకేనా, సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏంటి, ఏ బై బి. సో ఇప్పుడు మనకి సైన్ ఆల్ఫా తెలిసింది, కాస్ ఆల్ఫా తెలుసు, సైన్ బీటా తెలుసు, కాస్ బీటా తెలుసు. సో ఈ వాల్యూస్ అన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా. సో అదేమి ఇచ్చారు ఒకసారి అర్థం చేయండి, సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ బై బి, ఏ బై బి ఇంటూ కాస్ బీటా. కాస్ బీటా వాల్యూ ఏముంది, ఏ బై బి. ఓకేనా, కాస్ బీటా ఏముంది, ఏ బై బి మైనస్ కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా ఈక్వల్ ఏంటి, రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై. సో ఇక్కడ మనము దీన్ని ఎలా రాయొచ్చు, రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, బీ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే బి ఉంటుంది. సో అంటే కాస్ ఆల్ఫా ఈక్వల్ ఏమని రాయొచ్చు, రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి అని రాయొచ్చు. అలానే ఇంటూ సైన్ బీటా కూడా సేమ్, రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఇంటూ చేద్దాం. ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ బై బి ఇంటూ బి అంటే బి స్క్వేర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ, అంటే హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా దీన్ని, బై బీ స్క్వేర్. దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది ఇక్కడ, బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఉంటుంది. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ డినామినేటర్లో బీ స్క్వేర్ ఉంది. సో ఇక్కడ మనకి ఎల్సిఎం కూడా ఏమవుతుంది, బీ స్క్వేర్ అవుతుంది, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి. సో అప్పుడు ఇది ఎలా రాయొచ్చు, ఏ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు
ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 2a² - b² బై b² వస్తుంది.